నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా యాక్టివ్గా ఉండాలి. మన పనులన్నీ చకచక చేసేసుకోవాలి. చాలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. ఏం చేయాలి? యాక్టివ్గా ఉండాలి. నాకు క్వశ్చనే ఆన్సరా? అంతే మరి. రోజంతా ఉండాలంటే జయ ఎన్ని రకాల పుల్లింగ్లు ఉంటాయి, ఎన్ని పక్కలకి లాగలు పడతాం మనం. అవునవును. మనకి మనమే లాగేసుకుంటాం. ఓసారి మగవాళ్ళు లాగేస్తారు, ఇంకోసారి పిల్లలు కాలు చేయి పుచ్చుకుని గుంజేస్తారు. సమాజం లాగేస్తుంది. పెద్ద సమాజం అయిపోయింది కదా. సమాజాలు పెద్దవి. ఇందులో ఫోన్లు వస్తాయి, మెసేజ్లు వస్తాయి, ఎక్కడి నుంచో కబుర్లు వస్తాయి, రకరకాల. వాళ్ళకి యాక్సిడెంట్, వీళ్ళకి ప్రమాదం, వీళ్ళకి జ్వరం, వాళ్ళకి అదేమిటో, వాడెవడో పని చేసేస్తాడు మన బదులంటే వాడు చేయడు. మనం వెళ్లాల్సింది 1 గంట లేటుగా మొదలు పెట్టారు, లేదా గంట ముందు అయిపోయింది. ఎన్ని వస్తాయో, వస్తూనే ఉంటాయి. జీవితమే ఆటుపోట్లమయంగా ఉంటుంది. సముద్రంలో అలల్లాగా జీవితం ఇట్లా పోతూ ఉంటుంది. యాక్టివ్గా ఉండాలంటే ఎలా ఉంటాం? వీటికి మనకి డబ్బు ఇవ్వరు. ఇప్పుడు యాక్టర్లు అనుకో, పాపం ఎలా ఉన్నా మనసులోది కష్టాన్ని పక్కన పెట్టి ఆయన మెరిపిస్తారు. మనం ఎక్కడి నుంచి మెరిపిస్తాం? వాళ్ళైనా వాళ్ళ సొంత జీవితాల్లో మెరిపించలేరు. హావభావాలు అనేక రకాలు ఇస్తారు, అనేక భావోద్వేగాలకి లోనవుతాం. రకరకాల ప్రెషర్స్కి గురవటం అనేది ఒక న్యాచురల్, సహజమైంది జరిగిపోతుంది. ఎప్పటికప్పుడు మనని మనం ప్రచోదనం చేసుకోవాలి. దీంట్లో జయ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ క్రిటిసిజం కూడా అవసరమే. ఈ క్రిటిసిజం తోటి నువ్వు దిగిపోకూడదు, నువ్వు ఎక్కడానికి క్రిటిసైజ్ చేసుకోవాలి. సెల్ఫ్ లవ్ నువ్వుగా సాగడానికి, అంతేగాని నువ్వేగా నార్సిస్టిక్ గా మిగిలిపోవటానికి కాదు. సెల్ఫ్ మోటివేషన్ ఎప్పటికప్పుడు మనకి అవసరం. శభాష్, నువ్వు చేయగలవు, లాస్ట్ టైం చేసాం, ఇది కూడా చేసేస్తాం, ఏముంది? వాళ్ళు హెల్ప్ చేయలేదు, ఆ పోని ఇంకోటి చేస్తాడు, వాడు చేయడు, పోని నేనే చేసుకుంటా, ఏం పర్వాలేదు, ఆల్ ఈజ్ వెల్. ఇది ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎంతసేపు ఉంటుందా? ఉండదు, దిగిపోతూ ఉంటాం. ఎప్పటికప్పుడు దాన్ని దుమ్ము దులుపుకోవాలి చేయ. ఎప్పటికప్పుడు మన లోపల ఉన్న మన సెల్ఫ్ని బ్రష్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ సెల్ఫ్ని మనం ఎంత చంపేసుకుంటామో, చుట్టుపక్కల గుంపంతా దాన్ని చంపడానికే ఉంటారు. అవును. అంతేకాదు, మనం కూడా ఇతరుల సెల్ఫ్ని చంపుతూ ఉంటాం, మనం కూడా చేస్తాం. ఏమంటారు, మన డిమోటివేజ్ అయిపోతూ ఉండటం, మోటివేషన్ తగ్గిపోవటం, కాంప్రమైజ్ కావాల్సి రావటం, జీవితంతో రాజీ పడాల్సి రావటం, జీవితం అంతా సర్దుకుంటూ ఉండటమే, ఎవరో ఒకళ్ళకి లొంగిపోతూ ఉండటమే, ఎవరో ఒకళ్ళకి సమాధానం చెప్తూ ఉండటమే మన జీవితంగా ఉంటుంది. ఎవరైనా దీనికి అతీతులు కాదమ్మా. ఆడ మగ లేదు ఇందులో. మనం ఏదో ఆడవాళ్ళ కోసం మాట్లాడుతున్నాం, కానీ ఆడ మగ లేదు, పెద్ద చిన్న లేదు, డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు లేదు, పదవి ఉన్నవాళ్ళు లేదా అధికారం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు లేదు. ఎవరైనా ఏదో ఒక దశలో, ఏదో ఒక స్థితిలో, ఎక్కడో ఒక చోట రాజీ పడవలసిందే. రాజీ పడకుండా మోనార్క్గా ఉన్న వాళ్ళని మనం ఒక్కళ్ళని కూడా చూడం. అద్భుతంగా తమ రాజకీయ జీవితాల్లోనూ, లేకపోతే అధికార జీవితాల్లోనూ, ఉద్యోగ జీవితాల్లోనూ రాణించిన వాళ్ళు, మహాద్భుతమైన రాణింపు ఉన్న వాళ్ళు కూడా సొంత జీవితాల్లో దుంపనాశనం అయిపోయిన వాళ్ళని చూస్తాం మనం. ఏముండదు ఇక్కడ, ఇదేముండదు. ఇంకొంతమంది ఉంటారు చక్కగా జీవితాలు అన్నీ బాగుంటాయి, వీళ్ళకి గుర్తింపు రాదు, బయటికి వెళ్ళలేకపోతారు, ఆ సమస్య ఉంటుంది. ఈ రోజువారీ వాళ్ళతో మగవాళ్ళకి కింద వాడిని నలిగిపోవటం, అత్తవారి కింద, అమ్మ వాళ్ళ కింద, కజిన్స్ దగ్గర, పిల్లల దగ్గర లొంగిపోవటం. అన్ని చోట ఓసారి లొంగామనుకో, అన్నిటికీ లొంగుతామా మనం? ఎక్కడైనా ఒక చోట లొంగాల్సి వస్తే రెండో చోట లేవాలి. జీవితం ఒక ప్రవాహం లాగా ఉండాలి. ఎలాగ ఇప్పుడు చూడు, పైనుంచి నీళ్లు పడుతున్నాయి, ఓ చోట మూసేశారు, అక్కడే కూర్చుంటాయి నీళ్లు. ఎక్కడ సన్న దారింది అటు వెళ్ళడానికి ట్రై చేస్తే నీటిలాగా ఉండాలి, నిరంతరం నడుస్తూ ఉండాలి. ఎప్పుడో ఎండిపోతుంది అనుకో, పోతాంగా మనం. ఎలాగో ఎలకాలం మన కథ నడవదు కదా. ఈ నడిచేటప్పుడు ఇలాంటి సమస్య వస్తూనే ఉంటుంది మనకి. మనని మనం తోముకోవాలి. దీనికి ఉపయోగపడేవే మెడిటేషన్, ధ్యానము లాంటివి. గట్టిగా గాలి తీసుకోవటం, 10 అంకెల దాకా లెక్క పెట్టడం. ఏ సమస్య వల్ల మనం ఇక్కడ ఆగిపోయామో దాన్ని ఒక్కసారి అసెస్ చేసుకోవటం. కొంతమంది అరుస్తారు, పోట్లాడతారు, గొడవ చేస్తారు, కొంతమంది ఏడుస్తారు,
కొంతమంది కుంగి కునారిల్లిపోయి ఏమీ చేయకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఈ 3 దశలు దాటాలి, మనం పని చేయాలి, అభివృద్ధి మార్గంలో ప్రగతి పదంలో పయనించాలి. అంటే నువ్వు కూర్చుంటే కుదరదు, కుంగిపోతే కుదరదు, డిప్రెస్డ్గా అయిపోతే కుదరదు, అరిచికేకలు పెట్టి ఇక్కడే నుంచుంటే కుదరదు, ముందుకెళ్ళాలిగా. అవును. వీటన్నిటి ఈ దశలన్నీ దాటేస్తాం మనం, వస్తాయి ఇవి దాటి ప్రయాణించాలనే ఒక్క స్పిరిట్ లోపల ఉండాలి. దీనికి మీకు లోపలికి ప్రయాణించడం ఉపయోగపడుతుంది. దీని మీద ఆలోచించండి. అరిచి కేకలు పెడుతుంటే నోటికి 100 మాటలు వస్తాయి జయ. అవునండి. ముందు ప్రశ్నలు వస్తాయి, తర్వాత తిట్లు శాపనార్థాలు వస్తాయి, చివరి అంతిమ లక్ష్యం బూతులు కూడా కావచ్చు. అబ్యూజివ్గా అయిపోతాం, అవును. పిచ్చి భాష వచ్చేస్తుంది. ఇప్పుడు తర్వాత జరిగిన విషయాన్ని వదిలేసి నువ్వు మాట్లాడిన మాటల మీద చర్చ మొదలవుతుంది. అవును. విషయం ఆగిపోయిన విషయం పోయిందిగా మ్యాటర్ కదా. ఇలా చేయబోకండి. భర్తలతో పోరాడేటప్పుడు కూడా అంతే. అమావాస్య నాడు అట్టేసావా, పున్నన్నాడు పప్పేసావా, మీ అమ్మ అలాగే అంది, మీ చెల్లి ఇలాంటిది, ఇవి మాట్లాడకూడదమ్మా. ఏదైనా ఉద్రేకం రాగానే మీరు సరైన వాళ్ళు కాదని అవతల వాళ్ళకి చెప్పకూడదు. పర్టికులర్ మ్యాటర్ మీద మాట్లాడాలి. మ్యాటర్ వదిలేసి వేరే మాటలకు వెళ్తే నీ మాటలు ఉండిపోతే మ్యాటర్ పోతుంది. ఇలా ఎన్నిసార్లు చేసుంటాం ఆలోచించుకోండి, ఆలోచించండి. ప్రతి వాళ్ళు డజన్లు ఉంటాయి ప్రతి వాళ్ళకి. భర్తలతోటి కూడా మనం అంతే. పిల్లల దగ్గర ఏదో వాళ్ళు ఒక్క పని చేయలేదని మొదలుపెట్టి, చిన్న విషయం దగ్గర మొదలుపెట్టి ఏవేవో మాట్లాడి చివరికి వాళ్ళు చీ అని వెళ్ళిపోయేలాగా చేస్తాం. తోడుకోడళ్ళతో అంతే, కజిన్స్ తోటి అంతే, ఫ్రెండ్స్ తోటి అంతే, అమ్మలతోటి నాన్నలతోటి కూడా అంతే. ఎంతసేపు మనం పురాతనమైనవి తీస్తాం. ఎప్పుడు కూడా మీరు ముందుకెళ్ళాలి, యాక్టివ్గా ఉండాలి అంటే ప్రెసెంట్ మ్యాటర్ దీన్ని సాల్వ్ చేయటం. వాళ్ళని వెళ్ళనివద్దు, పాత విషయాలకి మీరు వెళ్ళబోకండి. ఈ పని అవ్వాలి. ఇవాటి మీరు గనక ఇలా పని మీద కూర్చుని 2-3 సార్లు ఇట్లా హ్యాండిల్ చేస్తే మీకు తెలుస్తుంది ఉత్సాహంగా ఎలా ఉండాలి. పని చేయించే మార్గం మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు అనుకున్నది అవుతుందో ఉత్సాహం మీ సొంతం అవుతుంది. యాక్టివ్గా ఉంటారు, అంతేగా. పని అయిపోతే యాక్టివ్గా ఉంటారు కదా, ఇంతే లెక్క. ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి. దీనికి అదేమిటో కావాలి, మ్యాట్ కావాలి, దాని డ్రెస్ కావాలి. కళ్ళు మూసుకోండి, మొదట నోరు మూసేయండి, బ్రెయిన్ని మూయడానికి ట్రై చేయండి. ఏం ఆలోచించద్దు. ఒక్కసారి మీరు మంచి గ్రీనరీలో ఉన్నట్టు ఊహించుకోండి. మిమ్మల్ని మీరు ఒక మహావృక్షంగా భావించండి. ఇవేవి సమస్యలుగా తోచవు. మీకు ఒక పెద్ద చెట్టు మీరే, పూర్తిగా ఆకుపచ్చ ఆకులు ఉన్నాయి, అక్కడక్కడ ఎర్ర ఎర్ర పువ్వులు ఉన్నాయి, బోలెడన్ని పిచ్చికలు, పిట్టలు, రాబిన్లు, చిలకలు అవన్నీ మీ మీద ఉన్నాయి. ఆ చెట్టు మీద బోలెడన్ని తుమ్మెదలు తిరుగుతున్నాయి ఆ పువ్వుల కోసం. కొంతమంది నీడ కోసం దాని కింద నుంచున్నారు, కొంతమంది కట్టెలు కొట్టుకుంటారు అదే చెట్టు మీద. ఏం నష్టం, 2 కొమ్మలు పోతే మళ్ళీ రావు, వస్తాయి. ఇలాంటి థాట్ తోటి ధ్యానం చేసి చూడండి, మీరు ఎంత బాగుంటుందో. హీల్ అయిపోతాం ఎప్పటికప్పుడు. చెట్లు కొట్టేస్తామా, ఈ కొన్ని చెట్లు చూడు, ఈ మన కరెంటు వైర్లకు అడ్డం వస్తాయి, డిప కటింగ్ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అవును. ఒక 2 రోజులు పోసిపోయినట్టు ఉంటుంది. అసలు అయ్యో ఇదేంటి ఇలాగైపోయింది అని ఒక్క జల్లు పడిందంటే అసలు మొన్న చూసింది ఇదేనా, మీరు ఫోటోలు తీసి పెట్టుకోవాల్సిందే. బ్రెయిన్ కూడా దాన్ని గుర్తుపెట్టుకోదు. మన జీవితం కూడా అంతే. ఈ పాజిటివ్ వేలో కనుక ఆలోచిస్తే యాక్టివ్గా ఉంటారు రోజంతా మీరు ముందుకెళ్తారు. మీ ఉద్దేశమే అది. మీ బ్రెయిన్ ఇలా ఉండనుకో, ఇలాంటి ఐడియాలజీతో ఉంటే చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్ అసలు ఏమీ మిమ్మల్ని ఆపలేవు. హాయిగా ఉంటారు. మీ వల్ల మీ జీవితం బాగుంటుంది, చుట్టుపక్కల వాళ్ళ జీవితాలు బాగుంటాయి, ఇల్లు వాకిలి ఆఫీసులు బ్రహ్మాండంగా ఉంటాయి. హ్యాపీగా ఉండండి. దీంతో పాటు మీరు 2-3 మంచి అలవాట్లు చేసుకోండి. ఎక్స్ఫోలియేషన్ బాడీ ఎప్పటికప్పుడు. స్నానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయండి, బాగా ఒళ్ళు తోముకోండి, చక్కగా తినండి శుభ్రంగా. దిక్కుమాల డైటింగ్లకి వెళ్ళకండి, సంతోషంగా ఉంచుకోండి మిమ్మల్ని మీరు. నేను ఈ మధ్య ఎవరినో చూశాను, ఆవిడ అంతకుముందు నాకు గుర్తుండి చాలా ఫేమస్ పర్సనాలిటీ, మంచి వెడల్పాటి మొహం, బ్లిస్ఫుల్ చక్కటి నవ్వు, బ్రహ్మాండంగా ఉండేవారు. ఇటీవల చూసి ఏవోటి టీవీ ప్రోగ్రామ్, ఇదేమిటి ఈవిడ ఇలా అయిపోయారు అనిపించింది నాకు. ఎంత ఉసూర్మియాగా అంత సన్నబడిపోయారు, అనారోగ్యంతో సన్నబడిపోయారో, లేదా ఈ ఇప్పుడు వచ్చిన దౌర్భాగ్యపు డైటింగులతో సన్నబడిపోయారో. బంతి పువ్వుల రథం వల్లే ఉండే మనిషి సన్నగా ఈ మొహం అంతా పీకిపోయి ఇంత మొహం. ఆవిడ తాలూకు మినియేచర్ ఫామ్ లాగా ఉన్నారు. ఆవిడ పేరు నాకు గుర్తులేదు కానీ టీవీలో కనపడ్డారు. 2-3 రోజులు శివరాత్రి భోజనాల గురించి ఎంత బాగుండేవారో జయ. వెలిగిపోతూ ఉండేది మొహం, బ్రైట్ ఐస్. మిమ్మల్ని మీ పాత ఫోటోలు మీరు బాగున్నప్పుడు, అంటే చబ్బీగా ఉన్నప్పుడు, సన్నగా అయ్యాక చూడండి,
జనాలంతా నువ్వు స్లిమ్ గా అయ్యావని పొగుడతారేమో, నువ్వు అందం పోయింది నీదేం చెప్పరు మీకు. నువ్వు అందంగా లేవు ఇప్పుడు అని మీకు చెప్పట్లేదు, మీరు సన్నగా అయ్యారు అని మాత్రమే మాట్లాడతారు. మీ మొహంలో కళ లేదు, వెలుగు లేదు, బ్రైట్నెస్ లేదు, మీ కళ్ళల్లో పాత బ్యూటీ లేదు, చామ్ పోయింది. నేనైతే చెప్తా జయ, సన్నగా అయితే ఇదేమిటి ఇలా అయ్యారు, అందం అంతా పోయింది అంటాను. మీరు అనేస్తారు. నేను అనేస్తాను. ఎందుకంటే మీరు శుభ్రంగా తింటూ ఉంటే ఆత్మ సంతోషిస్తుందమ్మా, దాని వెలుగు మొహంలో కనపడుతుంది. ఈ కొంచెం ఇవి తిని అవి తిని గడ్డి గాదం తిని అన్నం మానేసి చిన్నప్పటి నుంచి తింటున్నది మానేసి ఏదో మీకు ఆరోగ్యపు సమస్యలు ఉండి తప్పనిసరి చాలా ఓవర్ వెయిట్ ఉంటే తప్పదనుకో. ఏం సౌందర్యమమ్మా, నా బట్టలు చిన్నవైనా, నేను ఇంటి దగ్గర ఇప్పుడు 100 కేజీలు ఉన్నాయి, నువ్వు 80, 70కో రావాలి. నువ్వు ఉన్నదే 75 లేదా 65, నువ్వు 40కో 45కో ఒక్కిలాగా ఎందుకైపో. నాకు కరీనా కపూర్ అంటే చాలా ఇష్టం చేయ, ఎప్పుడు చెప్తా కదా ఈ మాట. అసలు ఆ అమ్మాయి పుష్టిగా ఉన్న రోజుల్లో ఎంత కళ్ళపర నిండుగా ఉండేదంటే పిల్ల. ఆ తర్వాత సన్నగా అయిందా, నాకు ఆ సినిమా నచ్చింది, ఆ పిల్ల నచ్చలేదు. దాన్ని తీసేసి ఆ సినిమా ఎలా చూడాలో తెలియదు, అస్సలు నచ్చడం మానేసింది ఆ సన్నగా అయ్యాక. మొహం ఇట్లా అయిపోయి బుగ్గలు లేవు, నునుపు లేదు, మెరుపు లేదు, చాము జీరో. వెయిట్ తగ్గాలంటే తిండి మానేసి కాదు, తిండి తగ్గించి ఎక్సర్సైజ్ పెంచి, ఇగో ఇది ఎక్సర్సైజ్, ఇది మీ తిండి, ఇంత తిండి తగ్గించండి, ఇంత ఎక్సర్సైజ్ పెంచండి, గట్టిగా అవుతారు, మొహాలు బాగుంటాయి. దానికి తోడు ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీ లోపల నుంచి బలపడతారమ్మా మీరు. బలం మొహంలో కనపడుతుంది, బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇదేముంది, తిండి మానేస్తే బలహీనత, అదేం అందం కాదమ్మా. బక్కతనం అందం కాదు. బక్క సన్నగా ఉంటే నిన్నేమంటారు మీ ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్ ఏమనే వాళ్ళు, బక్కీ మనం అక్కడెక్కడికో వెళ్ళి ఆవిడ హాయ్ బక్కీ, ఏమిటి బక్కీ పిల్లలు ఇంత నున్నగా ఉంటాయి అనుకున్నాను. చిన్నప్పుడు సన్నగా ఉంటారు, చిన్నతనం వల్ల. చిన్నపిల్లలు సన్నగా ఉంటే ఓకే, మీరు 35 ఏళ్ళు వచ్చేదాకా చక్కగా నున్నగా బుగ్గలతో జవసత్వాలు నిండుగా ఉన్నట్టుండి సడన్ గా మీకు సౌందర్యం పిచ్చి పట్టి యు ఆర్ నాట్ ఇన్ గుడ్ కర్వ్స్, జస్ట్ బక్క అవుతారు. అందం లేని బక్కతనం, పిల్లోలోంచి గాలి తీసేసినట్టు అలా అవ్వకండి. అది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, మీ ఉత్సాహాన్ని పాడు చేస్తుంది. సన్నగా అయ్యి ఉత్సాహంగా అయ్యాం, నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను ఎవరన్నా చెప్తే రహస్యం, అసలు ఇప్పుడు నిజం చెప్పు అని కనుక్కోండి. ఉత్సాహం ఉండదు రమ్మగారు. ఆలోచించండి. నేను డిస్కరేజ్ చేయట్లేదమ్మా మిమ్మల్ని, మీరు సన్నగా అయిపోవాలని మీకుంటే, బట్ కర్వ్స్ తోటి అవ్వండి, విత్ గుడ్ షేప్ తో సన్నబడండి. అప్పుడు అది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మీరు యాక్టివ్గా ఉంటారు. సూపర్. నమస్తే రమ్మగారు, పుష్టిగా తినమంటున్నారు. నమస్తే. నమస్తే జయ.